వీణాపాణి గారు సంగీతంలో ఒక వినూత్న ప్రయోగం చేశారు. అది 63 గంటల పాటు నిర్విరామంగా ఆయన కీబోర్డ్ వాయించడం, అది కూడా లండన్లో మహాత్మా గాంధీ 150వ జయంతి రోజున ఆ భవన్స్లో ఆయన చేయటం అన్నది చాలా ముదాహం, చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆ విధంగా రావటం అన్నది ప్రతి తెలుగువాడు చెప్పండి, ప్రతి భారతీయుడు కూడా, ముఖ్యంగా ఈ సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గటువంటి విశేషం. ఈ సందర్భంగా వీణాపాణి గారికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ సంగీత పిచ్చిలోనే నేను కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఐఎమ్ నాట్ ఏ క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్. ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, నేను పక్కా కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని. ఇప్పుడు అత్తర సాయి బోరారా నా అందగాడారా, అది నేను చేసిన మ్యూజిక్. అది పెద్ద సూపర్ డూపర్ హిట్ సాంగ్. అది ఆల్రౌండ్ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో. నేను పక్కా పరమ మ్యూజిక్ డైరెక్టర్ని మాస్లో. రేపు చేయబోయే దాన్ని తలుచుకొని గర్వపడాలి, నిన్న చేసిన దాన్ని నిబద్ధతగా తృప్తి పడాలి, ఇవాళ ఏం చేస్తున్నానో ఆలోచించుకోవాలి. రేపటి గురించి ఇవాళల్లా ఆలోచిస్తే ఇదే రేపు వస్తుంది, మళ్ళీ ఇదే ఇవాళ రేపు వస్తుంది. వాడు చేసేది లేదు, ఆలోచించడమే. రేపేం చేయాలో ఆలోచించాను మొదలుపెట్టాను కూడా, పొద్దు నుంచి సాయంత్రం దాకా చించి 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 కాఫీలు టీలు అయిపోతుంటాయి, సాయంత్రం వేళకి అన్నీ అయిపోతున్నాయి. చేసేదేంటి? రేపు కూడా మళ్ళీ ఇంతేగా. కాబట్టి జీవితంలో నిన్న గురించి తృప్తి ఉండాలి, రేపటి గురించి ఆలోచన ఈరోజు ఉండాలి కాదు, చెయ్యాలి అంట. రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ చేసేది ఏంది? బూడిదా. ఇవాళ నువ్వు చేయదలుచుకున్నది చెయ్యి, కొద్దిగా రేపటి గురించి ఆలోచించు, తర్వాత నిన్నే రేపు వస్తుందండి. నీకు రేపు అనేది కొత్తగా ఏమి రాదు, నిన్ననే మళ్ళీ రేపు వస్తుంది. అలానే నేను నమ్మే సూత్రం ఏంటంటే, నా గతమే నా భవిష్యత్తు, నాకు భవిష్యత్తు వద్దు, ఈ గతమే మళ్ళీ భూమి గుండ్రంగా తిరిగి నా దగ్గరికి వస్తుంది.